శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక కుట్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అప్పన్న రిమాండ్ రిపోర్ట్లో కుట్ర కోణాలను ప్రస్తావించింది సిట్. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా చేర్చింది సిట్. కమిషన్ కోసం బలేబాబా డైరీని అప్పన్న బ్లాక్మెయిల్ చేశాడు. ఒప్పుకోకపోవడంతో డైరీకి వ్యతిరేకంగా అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించాడు. బోలేబాబా డైరీ నుంచి కొనుగోళ్లు నిలిపివేసింది టీటీడీ. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనంతరం నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకుంది. బోలేబాబా డైరీ కంటే కిలోకు 138 ఎక్కువ కోట్ చేసింది అగ్రి ఫుడ్స్. చిన్న అప్పన్నకు 50 లక్షల ముడుపులుగా అందినట్లుగా సిట్ గుర్తించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అంటే మొత్తంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరింత లోతైన విచారణ జరుగుతున్నప్పుడు చాలా కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రత్యేకించి నాటి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న నిన్న అరెస్ట్ చేయడంతో అతని ద్వారా అత్యంత కీలకమైన సమాచారం సిట్టు ధృవీకరించింది. ప్రధానంగా దీని వెనక ఒక భారీ కుట్ర జరిగినట్టుగా గుర్తించింది. నిజానికి అప్పటి వరకు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న బోలేబాబా డైరీని ఎందుకు వద్దన్నారు, కొత్తగా ప్రీమియం ఆగ్రో కంపెనీ దగ్గర ఎలా తీసుకున్నారు, దీని వెనక లావాదేవీలు ఏదో జరిగిందన్న అనుమానాలు నివృత్తి చేసుకునే క్రమంలో ఇతను విచారించినప్పుడు అప్పన్న ద్వారా కీలక సమాచారం తెలిసింది. బోలేబాబా కంపెనీని పక్కన పెట్టి మరో కొత్త కంపెనీకి ఈ టీటీడీ కాంట్రాక్ట్ అప్పగించడంలో అప్పన్న కీలకంగా పనిచేశారు. దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయల మేర ఇందుకు ఆయన కమిషన్ తీసుకున్న కొత్త విషయాన్ని కూడా సిట్ గుర్తించింది. మొత్తంగా అంటే దాదాపు ఒక కిలోకి 25 రూపాయల కమిషన్ లెక్కన, అంటే నెయ్యి 1 కిలోకి 25 రూపాయల కమిషన్ లెక్కన దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఈ 4-5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఈ కంపెనీ నుంచి వసూలు చేశారు. వాళ్ళకంటే ముందుగానే ఇందులో వనస్పతి కలుపుతున్నారు, నెయ్యిని కల్తీ చేస్తున్నారు అన్న సమాచారం వీళ్ళకు తెలుసు అని సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా ఇది మొత్తం వ్యవహారాలు అంటే చిన్న అప్పన్న అనే వ్యక్తి నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు కాబట్టి ఈ చిన్న అప్పన్న అంటున్న ఈ కమిషన్ వ్యవహారం వైవి సుబ్బారెడ్డికి తెలిసి జరిగిందా, ఆయన చెబితేనే ఈయన చేశాడా లాంటి అనేక కోణాల్లో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చిన్న అప్పన్నను కస్టడీకి ఇవ్వాలని సిట్టు కోరే అవకాశం ఉంది.